ఒక అతను గుర్రం మీదకి గుర్రపు స్వారీ ఎలా చెయ్యాలి అని చదువుకున్నాడు అంటే ఏంటి, ప్రాక్టికల్ అంటారు దాన్ని, థియరీ అంటారు కదా. లెగాలి, గుర్రం దగ్గరికి వెళ్ళాలి, గుర్రం మీద చెయ్యాలి, తర్వాత గుర్రం ఆ మెట్లు కడతారుగా, గుర్రం ఎక్కడానికి మెట్ల మీద ఎక్కాలి, తర్వాత గుర్రం మీద కూర్చోవాలి, తాడు లాగాలి, తాడు లాగిన తర్వాత ఏం చేస్తారు, గుర్రాన్ని ఏమంటారు మరి, ఇల్లు అంట గేదెలనైతే ఏమంటారు, హై హై అంటారు కదా. గుర్రాన్ని తాడు పట్టుకుని కళ్ళెం పట్టుకుని హై అన్నాడు, ఏమన్నాడు అనాలి అని నేర్చుకున్నాడు, చదివేశాడు. బాగా చదివేశాడు, బై హార్ట్ చేసేసాడు. పొద్దున్న లేస్తున్నాడు, గుర్రం దగ్గరికి వెళ్ళాలి, గుర్రం దగ్గరికి వెళ్ళి గుర్రం మీద చెయ్యాలి, తర్వాత గుర్రం మీద ఎక్కడానికి మెట్లు ఉంటాయి, ఇవి కడతారు కదా తాళ్ళు మించి గుర్రం మీద ఎక్కాలి, గుర్రం మీద ఎక్కేసి తాడుతో గుర్రం ఏమనాలి, హై అనాలి, అది వెళ్తూ ఉంటుంది, మనం తాడు లాగుతూ ఉండాలి, మనం పైకి ఎగురుతాం కింద పడతాం, పైకి ఎగురుతాం కింద పడతాం, అలా ఉంటుందని బాగా నేర్చేసుకున్నాడు. ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయా, ఇంకా నాకు తిరిగే లేదు, నేను గుర్రపు సారీ చేయగలుగుతానని ధైర్యం వచ్చేసిన తర్వాత మీరు యూట్యూబ్లో ఈ మధ్యలో ఏం చేస్తున్నారు, నీళ్లు పెట్టాలి, తర్వాత 5 గ్లాసులు నీళ్ళు వేస్తే 5 గ్లాసులు బియ్యం వేయాలి, అంతేనా, తర్వాత నీళ్లు కాగాలి, నీళ్లు మసలాలి, తర్వాత బియ్యం వేయాలి, బియ్యం వేసిన తర్వాత ఎంత టైం ఉంటుంది, ఒకవేళ మంట ఎక్కువ పెడితే అంత టైం ఉంటుందమ్మా, పప్పు అయిపోతుంది, శివుడు పొద్దన్నం అంతసేపు పట్టాలి, ఈ టైం చూసుకుంటూ కూర్చుంటాడు. ఒకడో ముక్కు పగిలిపోయింది, ఏంటంటే కుక్కర్ దింపిన తర్వాత విజిల్ తీయలేదంట, మూత తీసేసరికి ఆ మూత బర్రె డోముని ముక్కుకు తగిలేది, అదృష్టం ముక్కు మాత్రమే పోయింది, మొహంకు తగిలితే పచ్చడి అయిపోయి ఉండేది. ఒకసారి ఇక్కడ పేలింది, అందరు దూరంగా అమ్మో అంటే బయటికి పారిపోయి వచ్చారు, దానికి అదే పేలిపోయింది. ఆడు కుక్కర్ మూత తీయటం తెలియక, అది గాలంతా వెళ్ళిపోయినా తీయాలని తెలియక, ఏంటి బాబు ముక్కు పగిలిందంటే స్టవ్ మీద నుంచి దింపగానే కుక్కర్ తీసేసానండి, మూత బర్రని వెళ్ళి ముక్కుకు తగిలి పైకి వెళ్ళిందంట, అదృష్టం మొహానికి తగిలితే పచ్చడి. వీళ్ళు టైం పెట్టుకుని భోజనం వండుతారు, అది శివుడు పోయి ఉంటుంది, ఎక్కడో చోటుకి వెళ్ళాము, చదువుకున్న పిల్లలు అనుకుంటా వాళ్ళు, మంచిగా భోజనం చేసాం, అన్నీ చేసామండి అన్నారు. చేపల కూర కుక్కర్లో పెట్టి 2 విజిల్ వేసే వరకు ఉంచిందంట. మామూలుగా వండితేనే చేపల కూర పప్పు అయిపోద్ది, మెత్తగా అయిపోద్ది, ముళ్ళే మిగులుతుంది, ఆమె కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చినాయి అంట. తీసేసరికి అసలు ముళ్ళు కనపడలేదు, ఆ చేపల మొక్క కూడా కనపడలేదు. ఏంటమ్మా ఈ కూర వెరైటీగా ఉంది అంటే, ఫిష్ కర్రీ అండి అంటుంది. మొక్కలు ఇయ్యమ్మా, ముళ్ళు ఇయ్యమ్మా అంటే, ఏమోనండి కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చినాయి, తీసేసరికి ఇలా కనిపిస్తుందని చెప్పింది. మా గొప్ప తల్లివమ్మ, ఎవరు నేర్పించారమ్మా, ఎవరు నేర్పించలేదు. ఏదన్నా నేర్చుకోవాలంటే మేము అంటే ఫుడ్, అది బుక్ పేరేంటి, వంటల పుస్తకం నుంచి నేర్చుకుంటావు అని. మరి వంటల పుస్తకం నుంచి నేర్చుకుంటున్నావు, మరి ఎందుకు పెట్టామంటే మేము అన్నిటిని కుక్కర్ ఉపయోగిస్తున్నాం, అందుకని చేపలు కూడా ఉపయోగించేసాం, అంతే. భలే మంచిదాని అమ్మ అనుకున్నాం. అలాగే ఏం చేయాలి అంటే నేను చెప్పేది, ఈయన ప్రాక్టీస్ లేకుండా పుస్తకం తరువుగా చదివేసాడు అనమాట. ఎలాగో గుర్రం ఎక్కడ వెళ్ళాలి, ఎలా సరే నేర్చేసుకో వచ్చేసాడనమాట. వచ్చేసి గుర్రాలు ఉన్న కాడికి వచ్చాయా, నాకు ఒక గుర్రం అద్దెకి కావాలి అంటే, అద్దెకిచ్చే గుర్రాన్ని అద్దెకిచ్చే అతను, ఎవరే నీకు వచ్చా, నువ్వు నేర్చుకో, నాకు వచ్చండి అంటే, ఎట్లా వచ్చినని చెప్తున్నాడు. అయ్యా గుర్రం దగ్గరికి వెళ్ళాలి, చెయ్యాలి, ఎక్కాలి, ఎక్కిన తర్వాత తాడు పట్టుకోవాలి, లాగాలి, అది వెళ్ళిపోతూ ఉంటాం, పైకి కిందకి ఎగురుతూ ఉంటాం అనేసి చెప్పేసరికి, సరే వీడికి వచ్చామోలే అని అతను కూడా అనుకుని గుర్రాన్ని అద్దెకిచ్చాడు. ఈ గుర్రం దగ్గరికి వెళ్ళేసరికి అది పెద్ద గుర్రం, లావుగా ఉంది. వెళ్ళి ఎట్లా మెట్లెక్కి గుర్రం మీద కూర్చొని ఆ తాడు పట్టుకుని అన్నాడు, అంతే. అది ఎగరేసి కింద పడేసి ఒక తొక్కింది. అమ్మో నన్ను కాపాడినంటే అద్దెకిచ్చిన ఆయన వచ్చి, ఏమైందయ్యా బాబు, నీకు వచ్చి అన్నావు కదా, ఏంట్రా అసలు ఎప్పుడన్నా ఎక్కావంటే, ఎక్కలేదండి, చదువుకున్నాను, గుర్రాన్ని ఎలా నడిపించాలో నేను చదువుకున్నాను,
ఇక నేను చదువుకున్నది నడిపించేది ఒకటే అనుకుని ఎక్కేసి పడేసిందంటే ఓరిపిచ్చోడా, చదువుకోవటమే కాదు కానీ ప్రాక్టీస్ చేయాలి. చదువుతూ కాదు, వినటం కాదు, ప్రాక్టీస్ చెయ్యాలి. నాకు దేవుడి గురించి తెలుసు కాబట్టి నేను అన్ని విషయాల్లో తగ్గించుకుంటా. నాకు దేవుని ప్రేమ తెలుసు కాబట్టి నేను అన్ని విషయాల్లో తగ్గించుకుంటా. నా ముందు పెద్దవాడైనా చిన్నవాడైనా ఆడు ఎలాంటోడైనా సరే నేను తగ్గించుకుంటా. ఎందుకంటే నేను దేవుని ప్రేమించేవాడిని. దేవుని ప్రేమ అంటే నాకు తెలుసు. యేసయ్య ఈ లోకానికి వచ్చి తనను తాను తగ్గించుకుని నీ కోసం నా కోసం మరణించిన దేవుడు. ఆ దేవుడి కంటే నువ్వు గొప్పవాడువా? ఆ యేసయ్య కంటే మనం గొప్పవాళ్ళమా? నువ్వు ఎక్కిన మెట్టు దిగవే, నువ్వు ఎక్కిన మెట్టు దిగవే, నువ్వు అనుకున్న దిగవే అంటే నువ్వేం సాధించగలుగుతావు? దేవుడు లేకుండా నువ్వేది సాధించలేవు. మా అబ్బాయి తిరిగి 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 వచ్చి ఫాదర్ గారు నేను మారిపోయాను అన్నాడు. ఎవరు? ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? దేవుడి కంటే మనం గొప్ప వాళ్ళమా? యేసయ్యే ఈ లోకానికి వచ్చి 40 దినాలు ఉపవాసం ఉండి 40 దినాలు ఇదిగో ఏమి తినకుండా సైతాన్ని జయించి తనను తాను తగ్గించుకుని ఒక్క మాట అన్నాడమ్మా. కొట్టేవాళ్ళని, తిట్టేవాళ్ళని, హింసించేవాళ్ళని, గాయపరిచేవాళ్ళని తాను తగ్గించుకుని యేసయ్య మనందరి కోసం మరణించాడే, మనందరి కోసం చనిపోయాడే. నువ్వు గొప్పోడివా? నేను గొప్పోడినా? లేకపోతే నువ్వేమైనా ప్రపంచాన్ని సృష్టించేసేవా? నువ్వేమన్నా లోకాన్ని సృష్టించేసేవా? నువ్వు ధనరాశులు పడగా అనగానే ధనరాశులు పడిపోయినాయా? లేకపోతే ఇదిగో నీ మాటలు, నీ భార్య నీ మాటందో, నీ భర్త నీ మాటండో, నీ పిల్లలే నీ మాటండ్రో, నీ తల్లిదండ్రులే నీ మాటండ్రో. నీ మాట ఎన్నోడు నీకంత గొప్ప స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? అందుకనే యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. తాను తగ్గించుకున్నవాడు ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు పెద్ద జ్ఞానవంతుడు కాదు, పెద్ద వాళ్ళే, అధికారులే, పెద్ద స్థితిలో ఉన్న వాళ్ళే యేసయ్య చెప్పినప్పుడు యేసయ్య మాట విన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఆ స్థితిలో ఇంకా అహంకారము, గర్వము, నేను ఇదే మెట్లో ఉంటాను అంటే నీకు దేవుడి గురించి తెలీదు, దేవుడి ప్రేమ గురించి తెలీదు. ఇద్దరు భార్యాభర్తలు వచ్చారమ్మా, చెప్పమ్మా, చెప్పు, మీ ఆయనకి చెప్పు, సారీ చెప్పు. నేను చెప్పను. సారీ చెప్పమ్మా, మీ ఇద్దరు కలిసిపోతారు. నేనేదని చెప్పాలి? ఆయన అట్టన్నాడు, ఇట్టన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, నేను చెప్పను. నీ కాలు పట్టుకుంటామ్మా, చెప్పమ్మా. ఫాదర్ గారు కాలు పట్టుకుంటానన్నా చెప్పలా. మరి ఏం కావాలి? మేము కలిసి ఉంటామండి, మరి సారీ చెప్పు. నేను చెప్పను అంటే ఏంటి? వింటుంది కానీ ప్రాక్టీస్ చేయట్లేదు ఆమె జీవితంలో. ఆ మాటలు ఈ మాటలు సేవకుడు చెప్పిన మాటలు వింటది కానీ ఆ ప్రాక్టీస్ లేదు. వినటం కాదు, విన్న నీవు ఖచ్చితంగా దాన్ని అనుసరించాలి. వినటం కాదన్నా, విన్న మనము ఏదైనా మంచిని విన్నప్పుడు దాన్ని ఆచరించాలి. మళ్ళీ చెప్తాడు దేవుడు వినమని. ఆచరించకపోతే మళ్ళీ చెప్తాడు. నువ్వు ఎందుకయ్యా నాకు చెప్తున్నావు? నువ్వు దేవుని ప్రశ్నించు ఒక్కసారి. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు మారాలని నీతో చెప్తున్నారా? నువ్వెందుకయ్యా నాతో చెప్తున్నావు? నువ్వు మార్పు చెందాలని, నీ జీవితం మారాలని. అందుకనే నేను తగ్గించుకోవటం కారణం ఏంటో తెలుసా? నువ్వు తగ్గించుకోవటం కారణం ఏంటో తెలుసా? దేవుడి ప్రేమ ఏంటో నీకు తెలుసు. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసు. మనుషుల కోసం తగ్గించుకోకపోయినా దేవుని కోసమైనా మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే నువ్వు తగ్గించుకోమని దేవుడు చెప్పాడు. నువ్వు తగ్గించుకుని జీవించమని దేవుడు చెప్పాడు. ఇన్ని సంవత్సరాలు మన క్రైస్తవ జీవితంలో, ఇన్ని సంవత్సరాల క్రైస్తవ అనుభవంలో నువ్వు నేర్చుకున్నది ఏంటి? మనం నేర్చుకున్నది ఏంటి? ఇన్ని సంవత్సరాలు ప్రభు సన్నిధికి వస్తున్న మనము ఇన్ని సంవత్సరాలు అనుభవం, కొన్ని వందల ప్రసంగాలు, వేల ప్రసంగాలు చాలామంది వినేశారు. కానీ ఏమీ అనుభవించావు, ఏమి స్వీకరించావు దేవుని వాక్యం ద్వారా?
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.